సత్యవతమ్మను తీసుకొచ్చి చంటి తన కన్న కొడుకని చెంచలమ్మకు తెలిసేలా చేసిన సింధూర. షాక్లో విజయమ్మ, చాముండి, రవిబాబు, కేశవ. ఇంతకు ఏం జరిగింది? అసలు సత్యవతమ్మను తీసుకొచ్చి చంటి తన కన్న కొడుకన్న విషయం చెంచలమ్మకు సింధూర తెలిసేటట్టు చేయడమేంటి? అంటే సింధూరకు ఆ విషయం ముందే తెలుసా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మగువా ఓ మగువా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కబడ్డీ పోటీలో సింధూర కాలు నొప్పితో కింద పడిపోయేసరికి చెంచలమ్మ కెపాసిటీని అంచనా వేయలేని కడియం మహాలక్ష్మి కాస్త చెంచలమ్మను బరిలోకి దిగమని రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టేసరికి ఊరి జనమంతా బాగు కోసం చెంచలమ్మ ఏమీ చేయకుండా ఉంటుందా? బరిలోకి దిగి మొత్తానికైతే కడియం మహాలక్ష్మి టీంని మట్టి కరిచేసరికి ఇంకా చివరగా సింధూర చేతుల మీదుగానే ఊరు గెలవాలి అన్న ఉద్దేశంతో కాలు నొప్పితో ఉన్న సింధూరను కాస్త తన మోటివేషన్ మాటలతో చెంచలమ్మ కాస్త పైకి లేపి కోతకు పంపించేసరికి వెళ్ళి ఇంకా అక్కడ తన బలాన్ని, తన బుద్ధి ధైర్యాన్ని, తన అత్త అండను చూసుకుని సింధూర కాస్త రెచ్చిపోయి మొత్తానికైతే ఊరే గెలిచేటట్టు చేస్తుంది. ఇదంతా చూసి కేశవయ్య అయితే చాలా సంతోషపడతాడు. కానీ రవిబాబు, చాముండి మాత్రం ఎలానే ఉంటే అత్తమ్మ క్షమించేస్తుంది. ఏదొకటి చేయి బావా అని చెప్పాను కానీ నేను చూసుకుంటానని ఇంకా సింధూర చేతులుగానే అమ్మవారిని ఊరేగిస్తూ ఉండగా అప్పుడే చంటికైతే ఓ పానకంలో మందు కలిపేసి ఇచ్చేస్తారు. అది తెలియని చంటి కాస్త పానకం నీళ్లు తాగడంతోనే తనకి కొంచెం తోలాటం వచ్చి ఇంకా అమ్మవారిని మోస్తున్న సింధూరం మీద పడబోయేసరికి ఆ విగ్రహాన్ని కాస్త చెంచలమ్మ పట్టుకుంటుంది. పట్టుకోవడం ఈలోపు చంటి తూలుతూ పడుతూ చెంచలమ్మ చెయ్యి అంటూ మాట్లాడడంతో చెంచలమ్మకు కోపం వచ్చి ఇలా ఇవ్వండి అత్తమ్మ అనగానే అవసరం లేదు, అర్హత లేని వాళ్ళని నెత్తిన ఈ అమ్మవారు ఉండరు, నేనే చూసుకుంటాను అని చెప్పనేసరికి ఏమైందండి మీకు అని చెప్పాను కానీ నాకేమైంది అమ్మాయి గారు, నాకేం కాలేదు అంటూ మాట్లాడేసరికి వీడికి ఏదో అయ్యిందమ్మా, వీడెందుకు ఇలా తూలుతూ మాట్లాడతాడు, అయినా వీడికి తాగుడు అలవాటు కూడా లేదు, ఏదో జరిగే ఉంటుందని ఇంకా పక్కకు తీసుకెళ్ళి నెత్తమ్మట నీళ్లు వేయడంతో ఏం జరిగింది, ఎందుకు రాలా తోలుతున్నావు, నువ్వేం చేయబోయావో నీకు తెలుసా, అసలు నువ్వు ఏం మాట్లాడావో నీకు తెలుసా అంటూ జరిగిన విషయం మొత్తం చక్రం చెప్పేసరికి అయ్యి బాబోయ్, ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరిగిందా బాబాయ్, నాకు ఇదంతా తెలియదు బాబాయ్ అనగానే మరి నువ్వెందుకురా అంతలా తోలాటం పడ్డావు అనగానే ఏమీ లేదు బాబాయ్, నేను వస్తూ ఉంటే ఎవరో చిన్న గ్లాస్తో పానకం ఇచ్చారు, సరే అమ్మవారిది కదా అని తీసుకుని తాగాను అనగాని అందులోనే ఏదో కలిసి ఉంటుంది బాబాయ్, ఇదంతా కూడా ఈ రవిబాబు చేస్తాడు, వీడికి తప్ప వేరే పని ఉండదు కదా, అత్తమ్మ మేము కలిసిపోతామన్న ఉద్దేశంతో వీడిలా చేసుంటాడు అని చెప్పి సింధూర అయితే అనుకుంటుంది. చెంచలమ్మ క్షమిద్దామని తన మనసులో ఉన్న ఎప్పుడైతే చంటి ఎలా చేశాడో క్షమించకూడదని చాలా కోపం పెంచుకుంటుంది. కేశవయ్య కాస్త ఏంటి చెంచలమ్మ ఏం ఆలోచిస్తున్నావు, సింధూరని చంటిని క్షమించవాను కానీ ఎలా క్షమించమంటారండి, వాడు చూసారా అమ్మవారి ఊరేగింపులో తాగి సింధూరం మీద పడబోయాడు, సమయానికి నేను ఉన్నాను కాబట్టి పట్టుకున్నాను, లేదంటే ఏం జరుగుండేది అంటూ మాట్లాడుతూ ఉండగానే లేదు ఏదో జరుగుతుంది, నిన్ను వాళ్ళని కలవనివ్వకుండా ఏయో దుష్టగ్రహాలు అడ్డుకుంటున్నాయేమో అని నాకు కనిపిస్తుంది చెంచలమ్మ, నువ్వు ఆలోచించు, సింధూరం మన కుటుంబాన్ని నీ పరువుని ముఖ్యంగా ఊరి పరువుని కాపాడడం కోసమే కదా తనకు ఆట చేత కాకపోయినా నేర్చుకుని మరీ బరిలోకి దిగింది, అది నువ్వు అర్థం చేసుకో అంటూ మాట్లాడి కేశవయ్య వెళ్ళిపోతాడు. సింధూర చంటి ఇద్దరు కూడా దిగులుగా కూర్చునేసరికి ఏమైంది అని చెప్పాను కానీ అమ్మ గుర్తొచ్చింది అమ్మాయి గారు అని చెప్పనేసరికి పదండి వెళ్ళి చూద్దామని ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పటికే సత్యవతమ్మ కాస్త కొద్దిగా గతం గుర్తొస్తూ ఉంటుంది. అలా గతం గుర్తొచ్చేసరికి వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీ అమ్మగారు కొద్దిగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆ విషయం నీకు చెప్దామనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను, చెంచలమ్మ గారికి ఫోన్ చేసి చెప్దామంటే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ డాక్టర్ అమ్మ చెప్తుంది. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది డాక్టర్ అమ్మ అని చెప్పాను కానీ తన రూమ్లోనే ఉందనగానే ఇంకా గబగబా సింధూర చంటి ఇద్దరు కూడా వెళ్తారు.
వెళ్ళేసరికి ఇంకా సింధూర కాస్త అమ్మ ఏమైందమ్మా ఇప్పుడు బాగానే ఉందనగానే అమ్మాయి గారు అంటూ పలకరిస్తుంది. అంటే అంత యాక్టివ్గా కాకుండా స్లోగా గుర్తుపట్టడం, కొంచెంసేపు చూడడం, గుర్తుపట్టడం, ఆ తర్వాత మాట్లాడడం చేస్తుంది. నాన్న చంటి అంటూ చంటిని పట్టుకుంటుంది. అమ్మ నువ్వు నన్ను గుర్తుపట్టావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ చంటి కూడా చాలా సంతోషపడతాడు. ఇంకా అలా సంతోషపడిన తర్వాత ఎప్పుడెప్పుడు మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళాలా అని ఆరాట పడ్డావు కదా చంటి, నువ్వు ఈసారి మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, కానీ 10 రోజులకు ఒకసారి హాస్పిటల్కి తీసుకురావాలి అనగానే అలాగే డాక్టర్ అమ్మ అని చెప్పనేసరికి రాచంటి నీకు కొన్ని మందులు ఇస్తాను అంటూ ఇంకా డాక్టర్ అమ్మ కాస్త చంటిని తీసుకువెళ్తుంది. అమ్మాయి గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్మాయి గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం అనగానే చంటి ఎవరో కాదమ్మా, ఆ చించిలమ్మ గారి కొడుకే, ఆ కేశవయ్య గారి కొడుకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా సింధూర షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా, చంటి చించిలమ్మ గారి అత్తమ్మ కొడుకేంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తానమ్మా అంటూ ఇంకా మొత్తం జరిగిన విషయం అంతా, అంటే శ్రీరాములు గారు బిడ్డనివ్వడం అదంతా కూడా చెప్తారు. కేశవయ్య తన గురించి వెతకడం, తను నిజం చెప్పాలని కేశవయ్య ఆరాటపడడం, ఇదంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా సింధూర షాక్ అవుతుంది. అంటే నా భర్త ఆ ఇంటి వారసుడా అని చెప్పాను. కానీ అవునమ్మా, ఆ ఇంట్లో పెరిగింది మీ అక్కడ పెరిగిన కార్తికేయ ఎవరో తెలియదు, కానీ చంటి ఆ ఇంటి వారసుడమ్మా అని చెప్పనేసరికి చాలా సంతోషపడుతుంది. మరి ఈ విషయం అత్తమ్మకు చెప్పారా అనగానే లేదమ్మా చెప్తాను అనగానే తల్లి కొడుకును గుర్తుపట్టాలి, చెప్పే సమయం దగ్గర పడింది, మీరు అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడండి, పదండి ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ సమయానికి కేశవయ్య కాస్త ఇంట్లో ఉండడు. చెంచలమ్మ మాత్రమే మీకు ఇక్కడ సౌకర్యంగానే ఉంటుందా, హాస్పిటల్లోనే ఉండలేకపోయారా అని చెప్పాను. కానీ అక్కడ ఉండలేకపోతున్నానమ్మా అంటూ ఇంకా సత్యవతం చెప్పేసరికి సరే ఏ లోటు లేకుండా చూసుకోండి, ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అన్నట్టుగా ఎవరికి చెప్తుందో కూడా చెప్పకుండానే చెప్పేసి వెళ్ళిపోతుంది చెంచలమ్మ. అత్తమ్మకు మీ మీద చాలా ప్రేమ అమ్మాయి గారు అని చెప్పనేసరికి మా అత్తమ్మ అనగాని అదేదే మీ అత్తమ్మకే అని చెప్తున్నాను అమ్మాయి గారు అనేసరికి సరే అమ్మని లోపలికి తీసుకువెళ్దామని లోపలికి ఇలా తీసుకువెళ్తారు. అప్పుడు కేశవయ్య వస్తాడు. కేశవయ్య వచ్చేసరికి చంటి వాళ్ళ అమ్మను తీసుకొచ్చేసారండి అని చెప్పనేసరికి అవునా, సరే ఆవిడ్ని చూడడానికి వెళ్ళావా మరి అనగానే వెళ్ళానండి అని చెప్పనేసరికి సరేనని కేశవయ్య లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా పైన బాల్కనీ దగ్గరికి వెళ్ళి బాల్కనీలో కిందకి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే అప్పుడే సత్యవతమ్మను కాస్త తీసుకొచ్చి బయట కూర్చోపెడతారే కానీ సింధూర తల్లి కొడుకులను ఎలా కలపాలి, ఏ ఉద్దేశం మీద కలపాలి, ఏ రకంగా కలపాలి అని చాలా ప్రయత్నాలే చేస్తుంది. అసలే చంటి మీద కోపమున్న చెంచలమ్మ కాస్త సింధూరతో కానీ ఇటు చంటితో కానీ మాట్లాడడానికి ఇష్టపడదు. ఎలా కలపాలి అని ఆలోచిస్తూ బయట కూర్చోబెట్టి కేశవయ్య గుర్తుపడతాడన్న విషయాన్ని మర్చిపోతుంది సింధూర. కేశవయ్య పైనుంచి చూసేసరికి సత్యవతంలా ఉందే అనుకుంటూ గబగబా వస్తాడు. గబగబా వచ్చేసరికి సత్యవతి అనగానే కేశవయ్య గారు నమస్కారం అండి అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళిపోయి సత్యవతి, ఏమైపోయావు సత్యవతి, అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనగానే చంటి నా కొడుకయ్యా అని చెప్పాను. కానీ అది సరే నా కొడుకు ఎక్కడ అంటూ మాట్లాడుతుండగా అప్పుడే చెంచలమ్మ కాస్త బయటకు వస్తూ ఉంటుంది. ఇదేంటి ఈయనెళ్ళి చంటి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు అనుకుంటూనే దగ్గరికి వస్తూ ఉండగా నా కొడుకు ఎక్కడ సత్యవతమ్మ, నా కొడుకు ఎక్కడున్నాడు, ఏమయ్యాడు నా కొడుకు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా నా కొడుకు అని సత్యవతమ్మని అడగడం ఏంటినా, అసలు నా కొడుకు అంటూ సత్యవతమ్మని ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూనే ఉంటుంది. చెంచలమ్మ పక్కకుండి మీ బిడ్డ ఎవరో కాదయ్యా, చంటియే మీ బిడ్డయ్యా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేశవయ్య. అయితే ఏంటి సత్యవతి, ఏంటి చెప్తున్నావు అనగానే అవునయ్యా మీ బిడ్డ ఎవరో కాదు చంటియే మీ బిడ్డ అని చెప్పాను. కానీ ఒక్కసారిగా మాటలు విన్న
చెంచలమ్మ కాస్త ముందుకొచ్చి, ఏంటండి మన బిడ్డ చంటి అని అంటుందేంటి అనగానే, చించిలమ్మ అనగానే, నేనంతా విన్నానండి. మీరు నా బిడ్డ ఎవరు అని మీరు అడగడం, మీ బిడ్డ ఎవరో కాదు చంటి అని చెప్పడం నేనంతా విన్నాను అని చెప్పనేసరికి, జరిగిన విషయం ఏంటంటే అంటూ మొత్తం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా నిజమా? అంటే కార్తికేయ మన బిడ్డ కాదా అనగానే, కాదు మన బిడ్డ కాదు, ఆ విజయమ్మ కొడుకు అని చెప్పనేసరికి, అంటే చంటియ నా కొడుకు అంటే ఇన్ని రోజులు ఒక పనివాడిగా చూసిన వాడే నా కొడుక, నా కొడుకుని నేను దగ్గరికి తీసుకోవాలి అనగానే, అవునత్తమ్మ చంటియే మీ కొడుకు. ఆ విషయం నేను చెప్తే నేను అబద్ధం చెప్తున్నాను అన్న మీరు అనుకుంటారని నేను ఇప్పటి వరకు ఆ విషయం నాకు తెలిసినా చెప్పలేదత్తమ్మ. ఎందుకంటే హాస్పిటల్లోనే నాకు ఈ విషయం తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా చించిలమ్మ షాక్ అవుతుంది. మరి చంటికి అనగానే, చంటికి తెలియదత్తమ్మా అని చెప్పాను కానీ చంటికి తెలియద్దు, నేనే నా ప్రేమతో నా కొడుకుని దగ్గరకు తీసుకుంటాను అంటూ చెంచిలమ్మ అనేసరికి, అత్తమ్మ అంటూ గట్టిగా పట్టుకుంటుంది సింధూర చెంచిలమ్మనైతే. ఎప్పటికీ నువ్వు నా కోడలవే, నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు. చంటిని ప్రయోజకుని నేను చేస్తాను. ఇన్ని రోజులు నా కొడుకుని పెంచి పెద్ద చేశావు, ఇక మీదట నా కొడుకు బాధ్యత నాది అంటూ ఇంకా చించిలమ్మ అనేసరికి కేశవయ్య అందరూ ఇంకా సింధూర సచివతమ్మ చాలా సంతోషపడతారు. ఇంకా నేను వెళ్ళొస్తానయ్యా, మీ కొడుకుని మీకు అప్పగించాను, ఇంకా నా బాధ్యత తీరిపోయిందనగాని, ఎక్కడికి వెళ్తావు సచివతి? నీకంటూ ఉన్న నా కొడుకుని నాకు అప్పగించేశావు, మరి నీకు ఎవరున్నారని వెళ్తావు? అయినా ఇప్పుడు నువ్వు ఈ వయసులో కష్టపడి నిన్ను నువ్వు పోషించుకోలేవు, ఇక్కడే ఉండు, చంటి నీ కొడుకుగానే ఉండనివ్వు. చంటికి 2 తల్లులు ఉన్నారు అని అనుకుందాము, నువ్వు నేను కూడా చంటిని చక్కగా చూసుకుందాము అంటూ ఇంకా చెంచిలమ్మ అనేసరికి, అమ్మ మీతో నాకు పోలిక అనగానే, నా బిడ్డను ఎన్ని సంవత్సరాలు నువ్వు కంటికి రెప్పలా కన్న బిడ్డలా చూసుకున్నప్పుడు నీకు నాకు పోలికేంటమ్మా? కన్నది నేనైనా సరే పెంచింది నువ్వే కదా అంటూ ఇంకా చెంచిలమ్మ అయితే అనేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు. మరి ఇప్పుడు ఈ విషయం చంటికి ఎప్పుడు చెప్తారు? మరి చంటియే చెంచిలమ్మ కన్న బిడ్డన్న విషయం ఇంట్లో వాళ్ళకి ఊర్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? మరి చెంచిలమ్మ ప్రయోజకుడిని చంటిని ఎలా చేస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.